మీరు చదివే బైబిల్లో 66 పుస్తకాలున్నాయి. కానీ అసలు ప్రశ్న ఇది, ఎందుకు 66 మాత్రమే? 70 కాదు, 80 కాదు. ఈ నిజం తెలుసుకుంటే మీ ఆలోచన పూర్తిగా మారిపోతుంది. ప్రపంచంలో క్రైస్తవులందరూ ఒకే బైబిల్ ఉపయోగించరు. కొంతమందికి 73 పుస్తకాలున్నాయి, కానీ ప్రొటెస్టెంట్లకు మాత్రం 66 మాత్రమే. అది యాదృచ్ఛికం కాదు. దానికి వెనుక ఒక గొప్ప చరిత్ర ఉంది. ప్రొటెస్టెంట్లు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. దేవుని ప్రేరణతో రాసిన అసలు హెబ్రీ మరియు గ్రీకు గ్రంథాలనే అంగీకరించారు. అందుకే అదనంగా ఉన్న అపోక్రిఫా పుస్తకాలను తీసేశారు. పాత నిబంధనలోని 39 పుస్తకాలను యూదుల నాయకులు గుర్తించారు. కొత్త నిబంధనలోని 27 పుస్తకాలు అపోస్తలులు రాసినవే అని అంగీకరించబడ్డాయి. AD 367 Athanasius of Alexandria. మొదటిసారి 27 పుస్తకాల పూర్తి జాబితాను ప్రకటించాడు. 16వ శతాబ్దంలో జరిగిన ప్రొటెస్టెంట్ రెఫర్మేషన్ సమయంలో అపోక్రిఫా పుస్తకాలను తొలగించారు. అప్పుడు 39 ఓల్డ్ టెస్టమెంట్, 27 న్యూ టెస్టమెంట్, 66 పుస్తకాలు. ఇది కేవలం సంఖ్య కాదు, ఇది విశ్వాసం, చరిత్ర మరియు సత్యం మధ్య జరిగిన నిర్ణయం. మనము చదివే బైబిల్ వెనుక శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ వీడియో మీకు కొత్తగా అనిపిస్తే లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మరిన్ని బైబిల్ మిస్టరీల కోసం సబ్స్క్రైబ్ చేయండి.